నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రానున్న వేసవిలో ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పానగల్ రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ అంశాలపై అధికారులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నామని తెలిపారు. ఇంటింటి నుండి చెత్తను సేకరించడానికి నల్గొండ మున్సిపాలిటీ నుండి ఇంటికి 2 ప్లాస్టిక్ బుట్టలు అందజేసి చాలా కాలం అయినందున మళ్లీ ఇంటికి 2 బుట్టల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించామని, త్వరలోనే టెండర్లు పిలిచి పట్టణంలోని ప్రతి ఇంటికి చెత్త బుట్టలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇళ్లలోనే చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వారికి అప్పగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని, నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని రానున్న ఏడాది కాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోపు నల్గొండ పట్టణంలోని ప్రధాన రహదారుల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. లతీఫ్ సాహెబ్ గుట్ట మరియు బ్రహ్మంగారి గుట్టపైకి 140 కోట్లతో ఘాట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఈ పనులు ఏప్రిల్ 3న ప్రారంభమవుతాయని వెల్లడించారు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ నల్గొండ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన అమృత్ 2 స్కీమ్స్ సమ్మర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం శాంక్షన్ చేపించి దాదాపు 900 కోట్స్, అంటే టోటల్ వర్క్స్ 1100 కోట్స్ అయితే 900 నల్గొండ జిల్లాకు సంబంధించి దానికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ మున్సిపాలిటీలో రాబో ఎండాకాలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా, డ్రింకింగ్ వాటర్ కానీ రా వాటర్ కానీ రాకుండా ఉండడానికి గౌరవ కలెక్టర్ ఇలా గారు, నేను, స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్తోని, మాజీ కౌన్సిలర్స్తోని, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సేఫ్ సైడ్గా రేపు మనకు పానగల్ ట్యాంక్ ఫుల్ లెవెల్గా నింపుకోవడం, ఇంకా 10-15 డేస్ అయితే మొత్తం వరి కోతలు కూడా అయిపోతాయి కాబట్టి దాన్ని ఫుల్ లెవెల్గా నింపి వచ్చే సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి మేము ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు శానిటేషన్ సంబంధించి కూడా తడి చెత్త, పొడి చెత్తని సెపరేట్ చేయడానికి కూడా గతంలో 5 ఏళ్ళు 6 ఏళ్ల కింద బుట్టలు ఇస్తే అవి చాలా మంది ఖరాబ్ అయిన సందర్భంలో మళ్ళీ అన్ని కలిపేస్తున్నారు. దాన్ని కూడా సెగ్రిగేషన్ చేసడానికి మరొకసారి మళ్ళీ ఇంటికి 2 బుట్టలు లెక్క ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకొని త్వరలో టెండర్లు పిలిచి ఇవ్వడం జరుగుతుంది. పౌరునికి విజ్ఞప్తి చేస్తున్నారు, అది మీ బాధ్యతగా భావించండి. మీరు ఇచ్చే ఆటో వచ్చినప్పుడే మీరు విజిల్ కొట్టగానే తీసుకొచ్చి 2 సపరేట్గా ఇవ్వాలని, దాంతోపాటు ఎస్టీపీకి సంబంధించి కానీ డంప్ యార్డ్ సంబంధించి కూడా రాబో కాలంలో డిఫరెంట్గా దాన్ని ఎట్లా నూతన టెక్నాలజీతో చేయాలని చెప్పి 50% ఆఫ్ ది టౌన్లో ఈరోజు లో వోల్టేజ్ రాకుండా ఎండాకాలంలో కూడా 3 ఫేజ్ వచ్చే విధంగా 24 hours ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బంది వచ్చినా రోలింగ్ స్టాక్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆఫీసర్స్, మీ వార్డు ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం, డ్యూటీ ఉన్నవా అంటే ఉన్నట్టు కాదు, వార్డు ఆఫీసర్ వేసినప్పుడు మీ బాధ్యత ఏంటంటే రోజు 2 గంటలు మీరు వేరే డిపార్ట్మెంట్ అయినా సరే 2 గంటలు సమయం వెచ్చించి అక్కడ ఉన్న సమస్యలు స్పెషల్ ఆఫీసర్ గారికి, కమిషనర్కు, కలెక్టర్ గారికి, నాకు కూడా చెప్పండి, మా మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళకి కూడా చెప్పండి. ఈ సమ్మర్ తర్వాత దీని పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేస్తూ ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్లాన్తో ముందుకు పోతేనే ఏ సిటీ అయినా మళ్ళీ రేపు పైప్ లైన్ రోడ్ వేయడం, మళ్ళీ పైప్ లైన్ కావాలంటే ఆ రోడ్ కట్ చేయడం, మళ్ళీ దాన్ని ఆ విధంగా డబల్ కట్ వృధా చేయకుండా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు పోయడానికి మా జిల్లా కలెక్టర్ గారు రోజు రివ్యూ చేసుకుంటూనే ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సమయం కూడా మనకిస్తూ జిల్లా తిరుగుతూ మనకు కూడా సమయం ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 12 కోట్లు రిలీజ్ చేయించినాం. భాస్కర్ టాకీస్ నుంచి మన అంటే డిఓ ఆఫీస్ టు కలెక్టర్ ఆఫీస్ అండ్ గొల్లగూడ రోడ్ కూడా 2 డేస్లో ఈ రంజాన్ ఉగాది పండుగ తర్వాత దాన్ని అంతా కూడా టోటల్ రోడ్స్కు డివైడర్, సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో టోటల్ టౌన్లో రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళు అప్పుడు మొదలుపెట్టి పేమెంట్ ఇవ్వలే. నిన్న సాయంత్రం 12 కోట్లు రిలీజ్ చేయించారు. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. రేపు ఉగాది అంటే తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం. మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం జనవరి 1 కానీ మనకు నూతన సంవత్సరం రేపు ఎల్లుండి. ఈ నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు,
మన నల్గొండ అంతా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దాంతోపాటు ఆ తర్వాత వచ్చే రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ 2 ఘాట్ రోజులు, ఒకటి లతీఫ్ సాబ్ దర్గా మీదకి, ఇంకొకటి బ్రహ్మంగారి గుట్ట. ఎప్పుడో డిమాండ్ అది. ఆ 2 గుట్టలు కూడా 140 crores టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది. 3rd రోజు వర్క్ ఆల్రెడీ మిషనరీ వచ్చింది. ఆ 2 గుట్టలు పైకి ఘాట్ రోడ్, డబల్ రోడ్ వేస్తున్నాం. ఆ 2 ఘాట్ రోడ్లను కలుపుతూ దానికి హనుమాన్ నగర్ నుంచి ఇటు లతీఫ్ సాబ్ గుట్టకు రోప్వే కూడా శాంక్షన్ అయింది. అదొక ఇంకా 3 months అయితే టెండర్ పిలిచి అది కేంద్ర మంత్రి గడ్కరీ గారితో మన రాష్ట్రానికి నేను శాంక్షన్ చేయించిన 5 ఘాట్ రోడ్లలో ఇదొకటి. ప్రజలందరూ కూడా సహకరించి ప్రభుత్వంది, మున్సిపాలిటీది బాధ్యత కాదు, మీరు కూడా బాధ్యతతో, భయంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడే మనం అనుకునేది సాధించగలము.